హలో గాయస్, మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు తీసుకొచ్చాను. మీర్పేట్లో ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఇల్లు ఈ ఏరియాలో దొరకదు అసలు. జస్ట్ 78 lakhs మాత్రమే. మీకు కనిపిస్తుంది కదా పార్కింగ్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25 feet, లోపలికి బ్రెత్ వచ్చేసి 62 feet. మీకు టోటల్ ఏరియా 170 yards కనిపిస్తుంది కదా. కంప్లీట్లీ ఇగో స్టోన్తో మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది. ఇగో ఈశాన్యంలో బోరు. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. మనకు కనిపిస్తుంది కదా క్వాలిటీ ఎలా ఉందో. మీకు వాల్ వుడ్ కూడా కనిపిస్తుంది, మెయిన్ డోర్. దెన్ ఒకసారి మనం లోపలికి ఎంటర్ అవుదాం. హాల్ ఇది. హాల్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా విశాలంగా ఉంది. మనకు కనిపిస్తుంది ఫాల్ సీలింగ్ కూడా యూనిక్ డిజైన్. ఒక్కొక్క వాల్ మెయిన్ టీవీ పెట్టుకున్న సైడ్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. వాల్ కూడా డిజైన్ కానీ పెయింటింగ్ కానీ క్వాలిటీ కానీ చూడండి. మీకు మ్యాక్సిమం క్వాలిటీ చూపిస్తాను. విండోస్ కూడా యూపీవీసీ విండోస్, లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా. మనం ఓల్డ్ కాకుండా కొంచెం ట్రెండ్గా ఫాలో అవడానికి. ఇంకా దేవుడి గది ఇది వచ్చేసి చూడండి. టైల్స్ కంఫర్ట్గా ఉంది. ఇది మనం ఇంతకుముందు చూసిన దానికంటే కొంచెం పెద్దగా ఉంది, మంచిగా ఉంది, తక్కువ బడ్జెట్లో. ఇది వచ్చేసి కిచెన్. మన సెల్ఫ్లు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి కిచెన్లో గ్రానైట్, కంప్లీట్లీ గ్రానైటే. కిచెన్లో వచ్చేసి చూడండి ఎంత బాగుందో. మొత్తం హౌస్ కూడా చాలా క్లాసిక్గా ఉంది. లైక్ ఎక్కువ హెవీ కలర్స్ కాకుండా. ఒకసారి మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే అబ్బా ఏం పీస్ అనిపిస్తుంది. కలర్ చూడండి, లైట్ పింక్. వన్ సైడ్ మొత్తం 3 sides లైట్ పింక్ ఉంటే, వన్ సైడ్ వచ్చేసి బ్లూ విత్ డిజైన్, బటర్ఫ్లై డిజైన్స్ ఉన్నాయి చూడండి. పెయింట్ కూడా క్వాలిటీ మీకు చూస్తే అర్థమవుతుంది. విండోస్ కూడా యూపీవీసీ విండోస్. ఒకసారి చూడండి, పాల్ సీలింగ్ డిజైన్, రూఫ్ లైట్, కనెక్షన్లు కానీ మనం ఇలా క్వాలిటీ చాలా బాగా వాడినాం. ఎందుకంటే మీకు చూస్తుంటే అర్థమవుతుంది. ఇగో క్వాలిటీ ఆఫ్ టైల్స్ కూడా చూడండి. ఇది వాష్రూమ్. ఇది మన కంఫర్ట్ ఎలా అంటే వెస్టర్న్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా ఫిక్స్ కాలేదు, కొత్త ఇల్లు కాబట్టి. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి యూజ్ చేస్తుండొచ్చు కాబట్టి ఎవరు పెట్టలేదు ఇంకా. మనం మనకు నచ్చింది తీసుకుందామనంటే ఇమీడియట్లీ మనకి ఎమ్మటే ఫిక్స్ చేసి ఇస్తారు మొత్తం అన్ని. 1 or 2 days వరకు జస్ట్ ఫినిషింగ్ టచ్అప్. ఒకసారి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇంకో ఇల్లు ఇది. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేక వాడుకోవచ్చు, లేకపోతే మనం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. రెంట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే దీనికి సపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చాం మనం. చూడండి వాష్రూమ్ కూడా దీంట్లో ఇండియన్ వాష్రూమ్ ఇది. దీంట్లో కూడా క్వాలిటీ ఆఫ్ టైల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా పెద్దగా ఉంది. వాష్రూమ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. ఒకసారి మనము బయటికి వెళ్ళి ఒకసారి గల్లీ చూద్దాం ఒకసారి ఎలా ఉంది. 3-4 sides ఇలా మొత్తం 4 sides మనకు గల్లీ అనేది ఇచ్చి పెట్టినారు. ఇది 2.5 feet 3 feet దాకా ఉంటుంది గల్లీ. చూడండి మీకు అనిపిస్తుంది కదా, ఇటు సైడ్ మొత్తము గ్రానైట్ ఫ్లోరింగే. వాల్స్ కూడా కనిపిస్తుంది. ఇటు వాష్ ఏరియా పెట్టుకోవచ్చు మనం. చూడండి ఇది వాష్ ఏరియా. ట్యాప్స్ కూడా ఇంకా ఫిట్ చేయలేదు, ఫిట్ చేస్తారు 1 or 2 days వరకు జస్ట్ అంతే. అది మనం తీసుకున్నాక పెట్టేస్తారు అది. చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. చూడండి మెయిన్ రోడ్ ఇది. ఎంత పెద్ద రోడ్ ఇది. ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో ఈ ఇల్లు తప్ప వేరే ఏ ఇల్లు దొరకదు. ఎందుకనంటే తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం తొందరగా కాంటాక్ట్ కావడానికి ట్రై చేయండి. బికాజ్ తొందరగా సేల్ అవుతూ ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ ఏరియాలో. జస్ట్ ల్యాండ్ రేట్ మాత్రమే చెప్పినాడు అతను. కొత్త ఇల్లు ఇది. అర్జెంట్ సేల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అమ్ముదామని చూస్తున్నాడు. చూడండి 4 sides గల్లీ ఉంది. చూడండి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా ఉంది. మనకు మెయిన్ రోడ్ ఉంది. మనకు కనిపిస్తుంది ఎంత డెవలప్డ్ ఏరియా అనేది. మొత్తం డీసెంట్ కాలనీ ఇది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మనం ఒకసారి మెట్ల కింద కూడా చిన్న వాష్రూమ్ ఉంది. చూడండి క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాం కదా ఎట్లుంది చూడండి. ఓకే ఒకసారి చూడండి, మెట్ల కింద వాష్రూమ్ ఉంది కదా. వాష్రూమ్ ముందు కూడా మనకు వాష్ ఏరియా ఉంది. చూడండి వాష్ ఏరియా కూడా టైల్స్తోని గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ టైల్స్తో ఇచ్చారు. ఒకసారి వాష్రూమ్ కూడా చూడండి. వాష్రూమ్లో చూడొచ్చు లోపల ఏవైతే టైల్స్ వాడినామో సేమ్ అవే క్వాలిటీ, మ్యాక్సిమం మంచి క్వాలిటీ, A1 గ్రేడ్ క్వాలిటీ యూజ్ చేసాము. దీంట్లో ఇండియన్ వాష్రూమ్. ఎక్కువ మెట్ల కింద ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇట్లా పెట్టాము. ఒకసారి చూడండి స్టెప్స్ కూడా చూడండి. సైడ్స్కి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది మంచి గేజ్తో యూజ్ చేసిన రైలింగ్ అది. కంప్లీట్లీ గ్రానైట్తోని స్టెప్స్ కూడా పెట్టారు. చూడండి మనకు కనిపిస్తుంది కదా ఎంత విశాలంగా ఉందో. ఇక సైడ్ నుంచి ఇల్లు కూడా చూడండి. ఒకసారి పైనకి వచ్చాం కదా, క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఎలా వాడినాము, ఎన్ని పిల్లర్స్ వేసినాము చూడండి. 12 pillars 170 yards ఇది మనకు కనిపిస్తుంది కదా. ఒకసారి చూడండి సైడ్స్ నుంచి కంప్లీట్ కాలనీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. మొత్తం ఇల్లులో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. రోడ్ ఫేసెస్ 25 feet, బ్రెత్ 62 feet, రోడ్ వచ్చి 30 feet. ఇల్లు కూడా కనిపిస్తుంది చూడండి ఎలా ఉంది. గైస్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టండి మర్చిపో.